కరెక్ట్. అంటే ఏజ్‌ని బట్టి ఉంటుంది రికమెండేషన్స్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్‌కి 21 ఇయర్స్ పైబడిన వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ మొదలు వన్స్ ఎవ్రీ 3 ఇయర్స్ చేస్తే సరిపోతుంది. లేక హెచ్‌పివి టెస్టింగ్, హ్యూమన్ ప్యాపిలోమా Papilloma వైరస్ virus, టెస్టింగ్, yeah. అది కూడా వన్స్ ఇన్ 5 ఇయర్స్ చాలు. అలాగే మ్యామోగ్రఫీ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, కొలనోస్కోపీ అనేటువంటిది 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఒకసారి చేయించుకుంటే 10 ఏళ్ల దాకా మళ్ళీ చేయించుకోక్కర్లా. అట్లనే ఇప్పుడు పురుషుల్లో మనం పిఎస్ఏ ఇయర్లీ వన్స్ పిఎస్ఏ, అట్లానే మరి కోలన్ క్యాన్సర్ కొలనోస్కోపీ ఎవ్రీ 10 ఇయర్స్ ఆఫ్టర్ 50 ఇయర్స్, రైట్. సో సిమిలర్లీ ఓరల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, లేక కొన్ని ట్యూమర్ మార్కర్స్ ఉన్నాయి. సో అంటే నేను అనేది ఏంటంటే డోంట్ వెయిట్ ఫర్ ద సిమ్టమ్స్, లక్షణాలు వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు. సో అలా సార్ మామూలుగా ర్యాండమ్గా బయటపడ్డ కేసెస్ మీ దగ్గర చాలా చూసుంటారు కదా సార్. ఇదిగా ఉంటూ ఊరికే బై ఛాన్స్ స్క్రీనింగ్ చేయించుకుంటే బయటపడ్డాయి. గివ్ అస్ అ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సార్, జనానికి తెలియదు. మేము ఇప్పుడు మన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో. మొబైల్ స్క్రీనింగ్ బస్సుల ద్వారా ఊరూరా వెళ్ళి స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు అసలు చాలాసార్లు ఏముంటుందంటే మాకు టెస్టులు ఎందుకు, మాకు ఏమీ లేదు కదా, టెస్టులు చేయించుకుంటే ఏదో లేని జాబ్ ఇస్తారేమో అనే భయంతో కూడా పార్టిసిపేట్ కూడా చేయరు చాలాసార్లు. ఎంతో వాళ్ళని మోటివేట్ చేసి మనం చేస్తే ఎన్నో కొన్ని వందలాది పేషెంట్స్ అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు చూడండి, రొమ్ము క్యాన్సరు మనకి చేతికి రొమ్ము కణితి తగలాలంటే అట్లీస్ట్ 1 నుంచి 2 సెంటీమీటర్లు ఉండాలి. అవును, కానీ మ్యామోగ్రఫీలో 2 నుంచి 3 మిల్లీమీటర్లు ఉన్నా కూడా తెలిసిపోతుంది. కరెక్ట్. సో అంటే మనకి చేతికి తగిలి తెలిసి అంతకన్నా ముందుగానే దాన్ని మనం కనుగొనవచ్చు.